నిన్న మొన్నటి దాకా ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క. సార్ వస్తున్నాడంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా సైడ్ సైడ్ అంటుర్రు అందరూ. ఢిల్లీ పెద్ద సార్లు కూడా సార్కు కుర్చీ వేసి పక్కన కూర్చోబెట్టుకుంటుర్రు. సార్ లేకపోతే మేము లేము అన్నట్టే చేస్తున్నారు. 5 ఏళ్ళు ముప్పు తిప్పల పడ్డా ఆఖరికి ఒకటే దెబ్బకు పెబ్బలెక్క మారిపోయిండు చంద్రన్న. ఢిల్లీలో ఇప్పుడు ఏం నడుస్తుందయ్యా అనంటే చంద్రన్న హవా నడుస్తుంది అని అనుకుంటుర్రు అందరూ. మరిగా సంగతి ఏందో చూద్దాం పర్రసారి. అది లెక్క చూసిండ్రా, సెంటర్ల కుర్చీ వేసి కూసబెట్టిండ్రు బాబు సార్ను. ఇప్పుడు సెంటర్ల చక్రం తిప్పేది సారే కాబట్టి ఆడా ఈడా కాదు, ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి అవుతున్న మోదీ సారు పక్క పోయింటే కూసున్నాడు. సెంటర్ల చంద్రన్న పతార చూసి అట్లుంటది మనతోని అనుకుంటారట ఇప్పుడు ఏపీ పబ్లిక్. ఇక ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీలన్నీ మీటింగ్ పెట్టుకొని మళ్ళోసారి మన పెద్ద సారు మోదీనే అని ఎన్నుకున్నారు. లీడర్లంతా సారుకి చెల్లబట్టలు కప్పి పూల చేనులు చేతులు పెట్టి సంబరపడ్డారు. పోటుబోలు దిగిండ్రు. అన్నేమో గాని మోదీ సారు మాట్లాడుకుంటా తెలుగు పబ్లిక్ ను గట్టిగానే పోగిడిండు. కూటమికి అధికారం ఇచ్చినందుకు మస్తు దిల్కుష్ అయిందట సారుకు. అట్లనే బాబు సారును జనసేనాని మొగుల మీదకి ఎత్తిండు. పవన్ అంటే ఉత్త పవనం కాదట, తుఫాన్ అట. आंध्र महबूब बाबू को पूछ रहा था, बोले हिस्टोरिकली ये सबसे हाईएस्ट विक्ट्री है। और ये जो यहाँ दिखता है ना पवन, ये पवन नहीं आंधी है। आंध्र ने इतना बड़ा हमारे प्रति जनमत दिया है। हिंदुस्तान के लिए एक सामान्य मानवीय की विकास की जो जिजीविषा है उसका प्रतिबिंब है। ఇక బాబు సారు కూడా మైక్ అందుకొని మస్తు ముచ్చట్లే చెప్పుకొచ్చిండు. మోదీ సార్ ఉంటేనే దేశం పరుగులు పెడుతుంది అన్నట్టు మాట్లాడిండు. We stand at a crucial juncture in our nation's history. NDA government, under the visionary leadership of Sri Narendra Modi ji, has taken significant initiatives in the last 10 years. The country has witnessed remarkable progress and transformation. Narendra Modi ji focused and dedicated approach has transformed the nation into a global powerhouse. I am in the politics for the last 4 decades. I have seen so many leaders. I can give entire credit for Narendra Modi ji for making India proud globally. That is his biggest achievement for the country. గిట్లా మళ్ళోసారి మోదీ సారు ప్రమాణ స్వీకారానికి అంత రెడీ అవుతున్నది. ఇక ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి అన్నట్టు మోదీ సారు అద్వానీ సార్ ఇంటికి పోయి పెద్ద మనిషి దీవెనార్తులు తీసుకున్నాడు. అన్నేమో గాని ఈసారి సెంటర్ల సర్కారు ఏర్పాటు అవుతుంటే ఆ కిక్కే వేరప్ప అన్నట్టే ఉన్నదట మనోళ్లకు. తెలుగోళ్ల సపోర్ట్ తోనే సెంటర్ల పువ్వు పార్టీ వాళ్ళు గద్దెనెక్కిండ్రు అన్నట్టు జబ్బలు జరుస్తారట. అదే బలంతోని ముందు రాష్ట్రానికి ఇచ్చే పైసలు, ప్రాజెక్టులు, పదవులు అన్ని రాబట్టుకోవాలి అని కోరుకుంటారు. మరిగా చూడాలి ఎట్టెట్లయితుందో. వానాకాలం వచ్చిందంటే చాలు వాగులు వంకలల్లో పాత నీళ్లు పోయి కొత్త నీళ్లు వస్తుంటాయి. ఆ నీళ్లతో కలిసి కొత్త చేపలు కూడా వస్తుంటాయి. అట్లనే 5 ఏళ్లకోసారి సర్కారు మారిపోయి కొత్త సర్కారు వచ్చినప్పుడు కొత్త ముఖ్యమంత్రి, కొత్త ఎమ్మెల్యేలే కాదు కొత్త ఆఫీసర్లు కూడా వస్తుంటారు. ఇప్పుడు ఏపీలో గిట్లనే అవుతున్నది. ఇన్నొద్దులు సీట్లలో కూర్చొని అధికారం చెలాయించిన పాత ఆఫీసర్లను ఎల్లగొట్టి కొత్త వాళ్ళని తెచ్చిపెట్టుకుంటుర్రు. పాత సర్కారు వాళ్లకు భజన చేసిన ఆఫీసర్లు చెమటలు పట్టిస్తుర్రు. పెద్ద సారు మారినప్పుడు చిన్న సార్లు మారుతుంటారు. అట్లనే ఇప్పుడు ఏపీలో సైకిల్ పార్టీ వాళ్ళు గెలిచేటాలకు, బాబు సార్కు మళ్ళోసారి సీఎం అయ్యే ఛాన్స్ వచ్చేటాలకు పాత ఆఫీసర్లంతా ముల్లెలు బూటలు సర్దుకొని అవతల పడే యుగురని చేస్తున్నారట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళ మీద తోక జాడిచ్చిన వాళ్ళంతా ఇప్పుడు గజ వణుకుతున్నారట. ఇదివరకే 2-3 ఆఫీసర్లు బాబు సారును కలిసి దండం పెట్టనికే చూసిండ్రు. కానీ పోలీసు వాళ్ళు చాలా నడుము రీడికే
ఎల్లెల్లి అని ఎల్లగొట్టినట్టే చేసిండ్రాట. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే మొన్నటిదాకా రాష్ట్రానికి పెద్ద ఆఫీసర్ లెక్క పనిచేసిన సిఎస్ జవహర్ రెడ్డి సెలవు మీద పోయిండాట. ఆయన జాగల కొత్తగా నీరవ్ కుమార్ ప్రసాద్ ను సీట్ల కూకబెట్టిండ్రు. ఇప్పుడు అయ్యగారులు దీవెనార్తి పెట్టి నెత్తిన అచ్చింతలు చల్లిండ్రు. తత్తిమ ఆఫీసర్లు కూడా సారుకు సలాం చేసిండ్రు. వెనక సిరికి మైకుల ముంగట మాట్లాడుకుంటా సర్కారుతోని కలిసిమెలిసి పనిచేస్తాం, సర్కారు పథకాలు పబ్లిక్ కు అందేటట్టు చూస్తాం అన్నట్టు మాట్లాడిండు సారు. I seek the cooperation and assistance of all the government officers, staff, all the people, all the stakeholders in this endeavor of ours to bring the state of Andhra Pradesh onto the road of development. Thank you all and look forward to your cooperation. ఇక మొన్నటిదాకా అమరావతికి శంకుస్థాపన చేసిన జాగా ఆగమాగం అయి ఉండే. ఇక ఇప్పుడు సైకిల్ పార్టీ వాళ్ళు గెలవంగానే సిఆర్డిఏ ఆఫీసర్లు నిద్రలకెళ్ళి లేచినట్టే చేస్తున్నారట. ఎమ్మటే సీదులు చెట్లు అన్ని సాఫాయి చేసి రోడ్లన్నీ నీటుగా చేస్తున్నారట. కరెంటు స్తంభాలకు పాడైన లైట్లు రిపేర్లు చేస్తున్నారట. నిన్న మొన్నటిదాకా ఫ్యాన్ పార్టీ వాళ్ళ పాట పాడుకుంటా తిరిగిన ఆఫీసర్లు పోలీసోళ్ళు కూడా ఇప్పుడు బిక్కుమంటున్నారట. ట్రాన్స్ఫర్లు కావాలని ఇంత మంది, సెలవులు కావాలని ఇంత మంది ఇప్పటికే అర్జీలు పెట్టుకున్నారట. మరి ఏమైతుందో గాని లీడర్ల నడుమ ఆఫీసర్లు గట్టిగానే నలిగేటట్టున్నారు అనుకుంటారు ఇప్పుడు అందరూ. మంగళవారం శుక్రవారం వచ్చిందంటే చాలు ఎక్కడెక్కడోళ్ళో కాగితాలు కల్పలు పట్టుకొని లైన్లు కట్టేటోళ్ళు, చిన్నదైనా పెద్దదైనా ఆపతి సాపతి సార్లకు చెప్పుకునేటోళ్ళు. అయితే ఎలక్షన్ల కోడ్ చేయబట్టి ఇన్నొద్దులు తెలంగాణలో ప్రజావాణి కార్యం ఆగిపోయింది. ప్రజాభవన్ గేట్లు బంద్ అయినాయి. అట్లిట్లా ఇప్పుడు ఎలక్షన్ల పంచాది ఒడిసింది కాబట్టి మళ్ళా పబ్లిక్ మంచి చెడు అరుచుకునే పని మొదలుపెట్టిర్రు. పాన్రి మనం కూడా అట్లా ప్రజాభవన్ కాడికి పోయొద్దాము. ఇన్నొద్దులు సాడీ సాపుడు లేకుండా ప్రజాభవన్ కాడ మళ్ళా పబ్లిక్ సందడి సురువైంది. కష్టమో రామచంద్ర అనుకుంటా కాగితాలు పట్టుకొని పబ్లిక్ ప్రజాభవన్ కాడికి బయలుదేరిండ్రు. ఎలక్షన్ల పంచాయతీ ఒడిసింది కాబట్టి మళ్ళా కౌంటర్లు తెరిచిపెట్టిండ్రు ఆఫీసర్లు. తొలుత రోజు కాబట్టి పబ్లిక్ జర పలసగానే వచ్చిండ్రు. అన్ని శాఖల ఆఫీసర్లు అలగలగు కౌంటర్లు తెరుచుకొని వచ్చిన వాళ్ళతోని అర్జీలు తీసుకున్నారు. పెట్టుకున్న అప్లికేషన్ నంబర్ తోని పని ఆందాక వచ్చిందో తెలుసుకొని ఇంకే జల్దీగానే ట్రాకింగ్ సౌలతి కూడా పెడతారట. ఇక ఇప్పటిదాకా ప్రజావాణిలో 54,000 దరఖాస్తులు వచ్చినాయట. అందులో సగం పంచాదులు తస్ప చేసిండ్రట. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు ఇప్పటి సంధిగా పేదోళ్లకు రువ్వడిగా అందించే యుగురం చేస్తారట. ప్రజావాణిలో ఎక్కువ దరఖాస్తులు ధరణి పోర్టల్ సమస్యలు, ఇండ్లు రాలేదనే దాని మీదనే ఉన్నాయట. అన్ని చూస్తాం, పబ్లిక్ ఆపది సాపద అంతా ఆరుసుకుంటాం అన్నట్టు చెప్తున్నారు సర్కారు వాళ్ళు. అంతేకాదు జిల్లాల పొంటి ప్రజావాణిల దరఖాస్తులు పెట్టుకునేటోళ్ళ సమస్యలను కూడా హైదరాబాద్ లో ఊకొనే పరిష్కారం చేసేటట్టు చూస్తారట. నెలల కమానం కుప్ప పోసుకొని కూకోకుండా ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కారం చేసేటట్టు చూస్తారట. మొత్తానికి మార్చి 16వ తారీఖు నాడు బంద్ అయిన ప్రజాభవన్ తలుపులు మళ్ళా తెరుచుకున్నాయి. ఇక ఎప్పటి లెక్కనే మళ్ళా మంగళవారం శుక్రవారం పబ్లిక్ అంతా ఆపది సాపది చెప్పుకునేందుకు ప్రజాభవన్ కాడికి పోవచ్చు. షికాయితులు ఏమనుంటే చేసుకోవచ్చు. అది సంగతి. తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లల్లా కార్ పార్టీలను గట్టిగా ఇరకాటంలో పెట్టింది కాళేశ్వరం ప్రాజెక్టు. కరెక్ట్ ఎలక్షన్ల టైంలో కుంగిపోయి షేయ్ పార్టీల చేతికి పెద్ద ఆయుధం ఇచ్చింది. కాళేశ్వరం పేరు చెప్పుకునే కార్ పార్టీలను సగం దెబ్బగొట్టిర్రు షేయ్ పార్టీలు. సరే ఇక ఆ కథ అట్లా ఒడిచింది కానీ ఇక ఇప్పుడు దెబ్బతిన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలకు రిపేర్లు చేసే పనులు ముంగటేసుకుర్రు సర్కారోళ్ళు. అసలే వానాకాలం ముంచుకొస్తున్నది, జప్పున పనులన్నీ ఒడగొట్టాలే అన్నట్టు తిప్పలు పడుతుర్రట. అందుకే మంత్రి సార్ కూడా పోయిండట. అగగ చూడుర్రి. బాలేదు అనుకుంటేనే కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను బాగు చేసే యుగురం చేస్తారు సర్కారు వాళ్ళు. ప్రాజెక్టును పడావు పెడితే మళ్ళా లేందో కంప కారు పార్టీ వాళ్ళకు సాధించినట్టు అవుతుంది అనుకున్నారో ఎటనో గాని నీళ్ళ మంత్రి ఉత్తమ్ సారు ఇన్నొద్దులకు బండ్లు కట్టుకొని కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలు చూడనికే పోయిండు. బుంగలు పడ్డ సుందిల్లా ఆగమైన అన్నారం, కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలకు రిపేర్లు ఎట్టెట్లయితున్నాయో అంత తిరిగి
చూసిండు. ఇంజనీర్ సాబులు మంత్రి సార్కు పని ఎట్లెట్ట నడుస్తాందో చెప్పిండ్రాట. అసలే వానకాలం, అందులో గోదావరి నది మీదికెళ్ళి ఎప్పుడు పోటెత్తేది తెలియదు. అందుకే పనులన్నీ జపజప చేయాలి అన్నట్టు చెప్పిండట ఉత్తమ్ సారు. ఇక మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోతే పాత సర్కారు వాళ్ళు అస్సలు పట్టించుకోనే లేదు అన్నట్టు మాట్లాడిండు సారు. పార్లమెంట్ లో చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడ్డ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఈ పని అప్పచెప్పినాం. వాళ్ళు ఒక ఇంటరిం రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటరిం రిపోర్ట్ ప్రకారము మేడిగడ్డ బ్యారేజ్లో ఏం చేయాలనో, అన్నారం బ్యారేజ్లో ఏం చేయాలనో, సుందిల్ల బ్యారేజ్లో ఏం చేయాలనో వివిధ కార్యక్రమాలు వాళ్ళు లిస్ట్ అవుట్ చేశారు. ఈరోజు మొదటి రోజు కోడ్ ఆఫ్ కండక్ట్ అయింది. ఈ 3 బ్యారేజెస్ కూడా విజిట్ చేసి ఎన్డీఎస్ఏ చెప్పిన ఏదైతే ఇంటరిం మెజర్స్ అవి యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని చెప్పి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ శాఖ అధికారులకి కన్సర్న్ ఏజెన్సీస్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకో దిక్కు మేడిగడ్డ కుంగినంటనే గేట్లు ఎత్తినింటే పెద్ద ఖరాబ్ అయ్యేది కాదట. అట్లా ఎత్తలేదు కాబట్టే ఇంగింత దెబ్బతిన్నది అన్నట్టు చెప్పిండ్రట ఇంజనీర్లు. అంతేకాదు, అవసరం ఉన్న జాగల జల్దిగా రిపేర్లు చేసి 3 బ్యారేజీల గేట్లు ఎత్తే పెట్టాలి అన్నట్టు కూడా చెప్పిండ్రట. ఇంకో ముచ్చట ఏంటిదంటే తుమ్మిడి అట్టికాడ ఆనకట్ట కూడా కడతారట. మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టును తొలుత తిట్టిపోసిన పనికి రాదన్న ఇప్పుడు రిపేర్లు చేసి నడిపించే యుగురం చేస్తున్నారు సర్కారోళ్ళు. నీళ్ళెత్తి పోస్తలేరు అని కారు పార్టీ వాళ్ళు తాపకోసారి ఆడిపోసుకుంటారు కాబట్టి, అటు రైతులు కూడా అక్కడక్కడ నారాజు అవుతున్నారు కాబట్టి మాట రాకుండా చూసుకుంటారు సర్కారోళ్ళు అనుకుంటారు ఇప్పుడు అందరూ. పెద్దమ్మ మబ్బుల బస్కే రండ్రి, ఉప్పల్ రింగ్ రోడ్ కాడ దిగి ఫోన్ చేస్తే నేను వచ్చి తోలుకపోతా. కాకయ్య నువ్వు చిన్నమ్మ పొద్దుకేట వరకు రండ్రి, తెల్లారే అందరికంటే మొదలు పోయి లైన్లు ఉందాం. అరే నాంపల్లి దిక్కు పోయినామంటే ఇక పసాయించినట్లే, ఇంకో తోవ చూసుకోవాలి. ఇక గిట్లున్నాయి నాంపల్లి కాడయ్యే శాపప్రసాదం ముచ్చట్లు. అయితే గీసారి ఆడికి పోయేటోళ్లకు సర్కార్ సపరేట్ బస్సులు కూడా వేస్తుందట. మరి పాన్రి గా ముచ్చటేం దార్చుకొని వద్దాం. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అయ్యే శాపప్రసాద కార్యం ఈ శనివారం నాడు షురూ కాబోతుంది. ప్రతేడు ఈ కార్యాన్ని చేసే బత్తిన సోదరులు ఎప్పటి లెక్కనే అంతా తయారైండ్రు. కొర్రమీను శాప నోట్ల ఆయుర్వేదం మందు పెట్టి ఆస్తమా ఉన్న వాళ్ళ నోట్లేసే ఈ కార్యాన్ని శాపమందు అని అంటుంటారు. ఆస్తమా రోగానికి బగ్గా అక్కరొచ్చే ఈ శాపమందుకు ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా పక్కపొంటి ఉన్న కర్ణాటక, తమిళనాడు, మీది బాజు ఉన్న మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకించి కూడా శీతం మంది వస్తున్నారట. దీంతోని జనాలకు ఏ తిప్పలా కావద్దని ఆర్టీసీలు స్పెషల్ బస్సులు నడపాలి అని అనుకుంటుర్రట. వచ్చేటోళ్ళంతా గ్రౌండ్ లోపలికి అజంతా గేట్ నుంచి లోపలికి పోవాలన్నట. ఆడికెంచి స్పెషల్ గా పెట్టిన బ్యారికేడ్ల నడుమ లైన్ల పోవాలట. మొదలు టోకన్లు ఇచ్చి అటెంక కౌంటర్ కాడికి పోతే శాప మందు వేస్తారట. శాప కౌసు వడనోళ్లకు ఎప్పట్లెక్కనే బెల్లంలా కలిపి వేస్తారట. మొత్తం 32 కౌంటర్లు పెట్టిర్రట. అండ్ల దివ్యాంగులకు, ముసలోళ్లకు, చిన్నపొల్లగాండ్లకు సపరేట్ కౌంటర్లు కూడా ఉన్నాయట. ఇప్పటికే శాప మందు పంపిణీకి కావాల్సిన అన్ని సౌలతులు పురాగా ఒడిచినాయి. అయితే ఇప్పటిదాకా గీ శాప మందు తీసుకున్నోళ్లకు ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు, ఊపిరి తీసుకోవడం అసొంటి తిప్పల నుంచి మంచిగా ఇర్రాట. అగో గా నమ్మకంతోనే ప్రతేడు ఈగింత జనం ఎక్కువైతుర్రట. అందుకే సర్కారు కూడా వచ్చేటోళ్లకు ఏ తక్లీఫ్లు కావద్దని అన్ని సౌలతులు చేసింది. ఇంకో అసలు ముచ్చటేంటిదంటే గీ శాప మందు గీ శనివారము, ఆదివారం 2 రోజులే వేస్తారట. కాబట్టి అక్కరున్నోళ్ళుంటే ఆలస్యం చేయకుండా వర్రి, అట ఇంకా కావాలన్నా దొరకదు అని అంటుర్రు శాప మందు ముచ్చట బాగా తెలిసిన పబ్లిక్. వెనకట కాలంలో చదువు శాస్త్రం ఏం లేదు. అందుకే గా కాలంలో ఓట్లంటే ఏంది, అవి ఎట్లెయ్యాలి అనే ముచ్చట చాలా మందికి తెలియదు. అయితే నిన్నయాల కాలం మారింది, చదువుకునేటోళ్ళ సంఖ్య కూడా పెరిగింది. కానీ ఏం ఫాయిదా, చదువుకున్నోళ్ళకు కూడా చక్కగా ఓటేయనికే వస్తలేదు. హగ్గ చదువుకొని కూడా ఓటేయని రానోళ్ళు ఎవళ్ళు అని అంటారా? నేను చెప్పుడేందుకు కానీ ఇగో చూడుర్రు మీరే అలా చదువులు ఎంత చక్కదనంగా ఉన్నాయో. చదువుకున్నన్ని దినాలు కాకరకాయ, చదువుకున్నాక కీకరకాయ అన్నట్లే ఉన్నది ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓట్లేసిన పట్టభద్రుల ముచ్చట. మరి ఇన్ని దినాలు చదివి ఏ నేర్చుకుర్రో గాని కొందరు ఎమ్మెల్సీ ఓటు ఎట్లెయ్యాలే అనేది కూడా తెలియకుంటున్నారు. అట్లా ఈ తాపైన నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికలల్లో ఓట్లు మంచిగేసినోళ్ళ కంటే మురిగిపోయిన ఓట్లే ఎక్కువన్నాయట. ఎవరుగా
కావాలనో చూసుకొని 1, 2, 3 అని నెంబర్లు పెడితే అయిపోయేదానికి అభ్యర్థుల పేర్లు రాసిర్రట. కొందరైతే గైన తోపు గీన తురుము అన్నట్లు రాసి డబ్బాలేసిర్రట. ఒక బ్యాలెట్ కాగితం మీద ఏకంగా ఐ లవ్ యూ అని రాసిర్రట. చూడుర్రి పట్టభద్రుల చదువులు ఎంత చక్కదనంగా ఉన్నాయో. అసలుకైతే సామాన్య జనం కంటే వీళ్లకు ఇంకో ఓటు ఎక్కువ ఉంటది. ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఎన్నికలకు అసెంబ్లీ ఓట్లకేసినట్లు ఓటు హక్కున్న ప్రతి ఒళ్ళు ఎయ్యనీకే లేదు. కేవలం చదువుకున్న డిగ్రీ పట్టభద్రులే ఎయ్యాలి. కానీ ఇంత చదివిన కొందరికి ఇంకా ఓటు ఎట్లెయ్యాలో కూడా తెలియనట్లున్నది. అందుకే మురిగిపోయిన ఓట్ల సంఖ్య శీతం వచ్చింది. గీ లెక్కలు చూస్తుంటే వీళ్ళకంటే సామాన్య ప్రజలే నయం ఉన్నట్లున్నది. మొన్నైన అసెంబ్లీ ఎన్నికలల్లా లోక్సభ ఎన్నికలల్లా జనం ఎవరికేయాలో చూసుకొని ఒక్క ఓటు కూడా మురిగిపోకుండా వేసిర్రు. అసొంటిది ఇంత చదువుకున్న వీళ్ళేమో బ్యాలెట్ కాగితం మీద కథలు రాసుడు కవితలు రాసుడు చేసి ఎమ్మెల్సీ ఎన్నికల ఇజ్జత్ పుచ్చుకుర్రు. మరి గింత చదివి కూడా ఓట్లు వేయడం రాకుంటే ఆయనంత మాత్రానికి వీళ్ళు ఏమిటికి చదివినట్లు అని తిడతా ఊర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. చాలా మంది తిని తాగంగా జమైన చెత్త అంతా ఓ సంచులేసి బయటికి పోతున్న ఇంటాయన కన్నా లేకుంటే బజార్ శివరున్న మూలకాడ కన్నా పడేసి వస్తుంటారు. అసలుకైతే అది చెత్తేసే జాగనే కాదు, కానీ ఒకరిని చూసి ఒకళ్ళు వేసుకుంటే జర్ర చేపట్లనే పెద్ద కుప్పజమ చేస్తుంటారు. ఇక రోగాలు రమ్మంటే రావా చెప్పుర్రి. అందుకే గసొంటోళ్లకు జర్ర సోయి రావాలని పట్నం మున్సిపాలిటీ వాళ్ళు ఓ కొత్త ఇగరం చేస్తుర్రట. మరి గా ఇగరమేందో మనం కూడా చూద్దాం పార్. వెనక మరలా ఈడ చెత్త వేయొద్దని బోర్డు పెట్టిర్రు. అదే జాగల పొల్లగాండ్లను కూర్చోబెట్టి ఆటలాడిస్తుర్రు. మరి ఇంతకు గీడైతున్న కార్యం ఏందంటే పట్నం మున్సిపాలిటీ వాళ్ళు చెత్త ఏడ పడితే ఆడ పారేయొద్దని గిట్ల ఓ కొత్త ఎగిరం షురూ చేస్తుర్రు. బజార్ల పొంటి మూల మలుపుల కాడ ట్రాన్స్పరల కాడ ఎట్లా పడితే అట్లా చెత్త పారేసిపోతుర్రని ఆడ తీరు ముగ్గులు ఆటల పోటీలు పెడుతుర్రు. ఈ కాడ నుంచి దయచేసి ఏ చెత్త అయినా మీ ఇంటి ముంగట్కొచ్చే చెత్త బండ్ల కన్నా ఎయ్యుర్రి, లేకుంటే దగ్గర పట్లున్న చెత్త డబ్బాలనన్నా ఎయ్యుర్రి. అంతేగాని ఏడ పడితే ఆడ ఎయ్యకుర్రి అన్నట్లు జనాలకు సోయ కల్పించే ఇగ్రం చేస్తుర్రు. అయితే ఇదివరకే చెత్త ఎక్కడ పడితే అక్కడ పారేయంగా అడ్డమైన రోగాలు మోపైతున్నాయి. అది సాలదన్నట్లు నిన్ని అలా వానలు మోకందుకుంటున్నాయి. రేపు వానలు జోరందుకుంటే మరింత గలీజ్ వాసనే కాకుండా అడ్డదాకుల రోగాలన్నిటికీ హారతి పట్టినట్లే అవుతుంది. అగో అట్లా కావద్దనే మున్సిపాలిటీ వాళ్ళు ఈ కార్యం ముంగటేసుకుర్రు. ఆడాడా ఇది చెత్తేసే జాగ కాదన్నట్లు అమలక్కలు ఇంకా పొల్లగాండ్లతోని ఆటలాడిచ్చిర్రు. ఇదే ఉపాయం ముంగట పట్నం అంతా చేస్తారట. వచ్చేది వానాకాలం కాబట్టి జనమంతా జర్ర మున్సిపాలిటీ వాళ్లకు సహకరించాలే. మీరంతా కూడా తల చెయ్యేస్తేనే మన పట్నం శుభ్రంగా ఉంటది అన్నట్లు చెప్పుకొచ్చిర్రు. ఇగటు కమిషనర్ సార్ కూడా వచ్చిన వరద వచ్చినట్లు మోర్లే పడిపోవాలి, ఏమన్నా పనులు ఉంటే ఇప్పుడే చేసుకోర్రి అన్నట్లు అధికారులకు ఆర్డర్ వేసిండు. మొత్తానికి వానాకాలం కోసం మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పటి నుంచే ఆధారాలు పాతారాలు తయారు చేసుకుంటుర్రు. ఈఎంఐలో మనం ఏమేమి కొంటాం? కార్లు, బైకులు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫోన్లు గిట్లా తీరు వస్తువులు కొంటుంటాం. ఎందుకంటే ఖర్చులు కూడా ఆగొస్తాయి. వెనక ముందు ఏమన్నా సదరేటి ఉన్నా కూడా సదురుకోవచ్చు. అయితే మనం ఇన్ని దినాలు ఈఎంఐలు అంటే గివ్వే అనుకున్నాం, కానీ ఒక దగ్గర అధికారులు లంచాలు కూడా ఈఎంఐల లెక్కనే తీసుకుంటుర్రట. అగ్గ లంచాలు ఈఎంఐలో తీసుకున్నాడు ఏంటన్నా ఉందా అని అంటారా? ఉంది, చూడుర్రి మీరే. లంచాలు కూడా ఇప్పుడు ఈఎంఐలో ఇచ్చుకోవచ్చు. అట్లని గీ ఆఫర్ మన కడ పెట్టిర్రేమో అని అనుకునేరు. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ లో నడుస్తుందట గీ ఆఫరు. ఆడ ఏదన్నా పనుందని పోతే మొదలు పనికి ఎంత లంచం పడుతుందో అది ఇంత ఉంటది అన్నట్లు చెప్తారట. అంత ఒకటేసారి కట్టే తాకత్ లేకుంటే నెలకిన్ని కట్టొచ్చు అని అంటుర్రు కొందరు అధికారులు. ఆగో అట్లనే ఒక ఆయన బోగస్ బిల్ కోసం అని పోతే 21 లక్షల లంచం అడిగిర్రట. మొత్తం ఒకటేసారి ఏం కట్టొద్దు, 10 నెలల దాకా నెలకు 2 లక్షలు కట్టు, మిగిలిన లక్ష 11వ నెలల కట్టు అన్నట్లు చెప్పిర్రట. అట్లనే సూరత్ పట్నంలో ఒక ఆసామి నా వ్యవసాయం భూమి సాఫ్ చేయాలి అని పోతే 85,000 రూపాయల లంచం అడిగిర్రట. అదిన్న ఆసామి ఒకటేసారి గంత అంటే ఇచ్చుకోలేను సార్ అనంటే మొదలు 35,000 కట్టి తతిమ 50,000ను ఈఎంఐ లెక్కన కట్టమన్నాడట. ఇక గిదిట్లుంటే ఇంకో భూమి జాగాల 2 పోలీసోళ్ళు 10 లక్షల రూపాయల లంచం మాట్లాడుకుర్రట. అయితే అందులో 4 లక్షల రూపాయలు అడ్వాన్స్ లంచం ముందే తీసుకుర్రట.
ఇంకో కేసులో సైబర్ క్రైమ్ ఆఫీసర్ ఒక ఆయన కేసులకించి తప్పించాలంటే 10 లక్షల లంచం దేపో అన్నాడట. ఒకటేసారి కట్టలేకుంటే నెలకిన్ని కట్టు అన్నట్లు ఆఫీసరే ఆఫర్ ఇచ్చిండట. ఇట్లా వచ్చిన ఏ అవకాశాన్ని ఈడ్చిపెట్టకుండా లంచాల కోసం చెమట తీస్తుర్రట అక్కడి అధికారులు. మరి దీన్ని వాళ్ళు లంచం అనుకుంటుర్రో లేకుంటే నెల వచ్చే జీతం అనుకుంటుర్రో గాని జనాన్ని తిప్పలు పెడుతున్న అవినీతి అధికారులను ఎమ్మటే పట్టుకోర్రి సార్ అని అంటుర్రు వాళ్లకు లంచాలు ఇవ్వడం ఇష్టం లేని జనాలు. అరే ఇంకో ముచ్చట్టున్నది కదా, అది చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇప్పుడే తీసుకొచ్చారు మా వాళ్ళు. అదేందో ఒక్కసారి చూసేద్దాం పారి. కదా బుడ్డ షెన్ల లెక్క పలకజముడు పండ్ల లెక్క అవుపడుతున్న గివన్నీ షెట్లే. అగ్గ షెట్ అంటే ఇంత ఎత్తు పొడుగుంటాయి, మరి గివ్వేం షెట్లు అని అంటే వీటిని క్యాక్టస్ షెట్లు అంటారట. ఇంటానికి జర్రంత ఇచ్చంత్రంగా అనిపిస్తున్న గివి మనిషి పీల్చుకునే ఆక్సిజన్ గాలిని బగ్గ ఇస్తాయట. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ అనే పట్టణంలా గీ మేడమోళ్ళ ఇంట్లో ఉన్నాయి. అయితే మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి అని ఎప్పటి సందో డాబా మీద క్యాక్టస్ అనే గీ షెట్లు తెచ్చి పెంచుతున్నారట. బుట్టలల్లా డబ్బలల్లా మట్టి పోసి అండ్ల గిట్ల తీరు క్యాక్టస్ చెట్లను పెట్టిర్రు. ఏం తక్కువ 100 రకాల మొలకలను తెచ్చి డాబా మొత్తం ఎటు చూసినా పెద్ద చెట్ల పాదు అన్నట్లే చేసిర్రు. మరి గివ్వే చెట్లను ఎందుకు పెట్టిర్రు మేడం అని అడిగితే పట్టణాలలో ఉండే పబ్లిక్ కు చెట్లు పెట్టాలంటే జాగుండది, అందుకే ఇంట్లోనే ఓ మూలకు మనకు అక్కరొచ్చే ఓ మొలకను నాటితే రేపు గాలికి తిప్పలుండదు అని అంటుంది. వీటితోని స్వచ్ఛమైన గాలి దొరుకుతుందట. చూస్తానికి షిట్టెడున్న నీళ్లు పెద్దగా ఓషుడు అక్కర లేకుంటేనే శీతం గాలిని ఇస్తదట. గర్మిని కూడా ఎక్కువ రానియదట. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెచ్చి మంచి గాలి కోసం ఈ ఇగ్రం చేసిర్రట. అంతేకాదు వాళ్ళ ఇండ్లల్లో ఎవ్వలదైనా పుట్టిన దినమైతే ఈ క్యాక్టస్ చెట్లనే కొంచెం బహుమతి లెక్క ఇస్తారట. ఇట్లా ఇచ్చుడెనక మతలబు వాతావరణంను కాపాడుడే అన్నట్లు చెప్పుకొచ్చింది గీ మేడం. ఏదేమన్నా గాని పట్నంలో పొంటి చెట్లు తమాం లేకుండా పోతున్నాయి. ఆసొంటిది గీ ముత్తమంత చెట్లతోని మంచి గాలొచ్చే ఇగ్రం చేసిర్రంటే మంచి ముచ్చట్నే.